తమ్ముడు పంతు మ్యాచ్ ఎట్టైనా గెలుస్తాం, మన ఓని గ్యాన్లు ప్రాక్టీస్ చేసుకుంటారు తీ అని చెప్పి రిటైర్డ్ హట్ అయితే నువ్వేందివే మ్యాచ్ ని గంత తొందర కథం చేసి పడెత్తివి. అరే ఇంకో 4 ఓవర్లన్నా కాపించుకునాల్సింది, ప్రాక్టీస్ అన్న అవుతుండే. ఏం ప్రాక్టీసో ఏమో తీయన్నా, గీడ బాలు ఎంత రానా జోపు దొల్లనే దొల్లకుంది. ఓసిని దొల్లుతలేదా తాకుతలేదా? యా మటకమ్మటన్న బాలు బ్యాట్కి బొత్తిగా తాకుతేనే తాకుతలేదే. నీ ఎవ్వ గీడ క్రికెట్ ఆడినట్ట కాదే, ఈపల బజ్జి ఆడినట్టుంది. ఇంత మిడిమేళమైన పిచ్చిని యాడ జుల్లానే. గట్టయితే ఓ మ్యాచ్ రెస్ట్ తీసుకుంటావేమో చెప్పు తమ్ముడు, మొహమాటం పడాకు. ఎస్ ఐఎమ్ రెడీ అన్నా. రోహిత్ అన్న టీమ్ కి వైస్ కెప్టెన్ ని, రాబోయే ఫ్యూచర్ కి కాబోయే కెప్టెన్ ని. గస్ వంటిది నువ్వు నాకు ఇంత మోసం చేస్తావని బొత్తిగా అనకలేనే. కొంపదీసి పాత పగలు ఏమన్నా మనసులో పెట్టుకున్నావా ఏంది? వారని ఇప్పుడు నీకేం తక్కువైంది తమ్ముడు? వాని గేళ్లను 100 లోపే పిసికి పడేసినాం. దాంట్లో అందరికంటే ఎక్కువ పుల్లలు 3 వీకినా. గస్ వంటిది గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఒత్తగిస్తే నాకే రావాలా గాని గా బుంబుం మనకి రావడం ఏందే? తమ్ముడు ఎన్ని పుల్లలు పీకినామన్నదే కాదు, ఎన్ని రన్స్ ఇచ్చిండేది కూడా చూడాలే.